నర్సీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో వైసీపీ చేపట్టిన భారీ నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసన పట్టింది. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీకి వైసీపీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ర్యాలీకి పోలీసులు అడ్డుకట్ట వేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల అడ్డంకుల మధ్య కూడా నిరసన కొనసాగడంతో నర్సీపట్నంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ రోజు నర్సీపట్నం ఎంత దారుణంగా ఉందంటే ఈ రోజు పరిస్థితి, మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందో మాకు అర్థం కాని పరిస్థితి. మేము కేవలం ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగాయో దానికి నిరసన వ్యక్తం చేసి ఈ రోజు కార్యక్రమం చేస్తుంటే మరి కూటమి నాయకులందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు మరి నిరసన ర్యాలీ చేయకుండా రోడ్ల మీద మరి అడ్డుకునే పరిస్థితి. ఈ రోజు ఒకటి చెప్పాలి, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఏదైతే డిఎస్సీ 2025లో సుమారుగా 16,000 మంది ఉద్యోగాలు తీయడం జరిగింది. దానికి సంబంధించి సుమారుగా 3,50,000 మంది పైగా మరి హాజరవడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనిపై ఏ విధంగా అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా అక్రమాలు జరిగినాయో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ గారు ఇప్పటికే ఆధారాలతో సహా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మీకు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలియాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ 16,000 ఉద్యోగాలకు గాను స్పోర్ట్స్ కోటా కింద సుమారుగా 471 ఉద్యోగాలు తీయడం జరిగింది. మరి ఎంత దారుణం అంటే ఈ 471 పోస్టులు కూడా రాత పరీక్ష లేకుండా మరి స్పోర్ట్స్ ఆధారంగా ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో దాని ఆధారంగా ఎంపిక చేశారు. ఎటువంటి రాత పరీక్ష అవసరం లేదు దీనికి, ఆ విధంగా చేశారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక జీవోని కూడా తేవడం జరిగింది. అంటే ఎంత దారుణం అంటే కనీసం డిగ్రీ లేకున్నా సరే, టెట్ లో అర్హత సాధించుకున్నా సరే కేవలం శాప్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేసారన్న సంగతి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ఎట్టి పరిస్థితులు కూడా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ నాయకులు వైద్యుల ఆధ్వర్యంలో మరి ప్రజా సమస్యల మీద రేపు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. పేదల ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అన్ని వర్గాల వరకు మహిళలు అందరికీ కూడా అండగా ఉంటే రేపు రాబోయే రోజుల్లో జగన్ అనే ముఖ్యమంత్రి చేసుకోవడం చెప్పి నాయకత్వం